రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జోగి రమేష్ కోడలు ఎవరైతే జోగి మేఘన ఉన్నారో ఆవిడ ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. అసలు ఆవిడకి జరిగిన ఈ అన్యాయం గురించి కూడా మాట్లాడడం జరిగింది. కేవలం ఒక సంవత్సరంన్నర నుండి ఆవిడ పడుతున్న క్షోభ ఏదైతే ఉందో అది కన్నీళ్ళు పెట్టుకొని ఈరోజు కుటుంబ సభ్యుల మధ్యలో అయితే మాట్లాడడం జరిగింది. అసలు ఈ ఇష్యూ ఎప్పటి నుండి జరుగుతుందో, అసలు ఆవిడ ఆ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఎలాంటివి అనేవి అడగడానికి మనతో పాటు జోగి మేఘన ఉన్నారు. మ్యామ్, 1.5 ఇయర్ నుండి జరుగుతుంది. అసలు ఎలా ఫేస్ చేశారు మ్యామ్? అంటే ప్రతి ఒక్కటి కూడా నేను ఫేస్ చేసిన ప్రతి ఒక్క స్ట్రగుల్స్ మ్యాక్సిమం మీకు ఐడియా ఉంటాయి. నేను ఇవాళ కోరుకునేది ఏంటంటే మెయిన్గా దీంట్లో నుంచి నాకు వీలైనంత తొందరగా విముక్తి చెంది ఒక పీస్ఫుల్ లైఫ్ అండ్ పీస్ఫుల్ డేస్ అనేది కావాలని చెప్పి కోరుకుంటున్నాను. అది 1.5 ఇయర్స్ నుండి జరుగుతుంది. మరి 1.5 ఇయర్ నుండి మీరు అంటే అయిన 2 మంత్స్కే వాళ్ళు మీకు డివోర్స్ నోటీస్ ఇచ్చారని కూడా అంటున్నారు. అప్పుడే మీరు బయటకు వచ్చి మాట్లాడాలి. అంటే మాకు ఆ విషయము 2 మంత్స్లో వేసారని చెప్పే సంగతి 1 ఇయర్ తర్వాత డైవర్స్ పిటిషన్ మా మీద ఫైల్ చేసినప్పుడు ఆ పిటిషన్లో తెలిసింది తప్ప మాకు ముందు తెలిసి ఉంటే ఖచ్చితంగా అప్పుడే మేము రియాక్ట్ అయిపోయి మాకు కూడా ఖచ్చితంగా ఒక 1 ఇయర్ లోపు అయ్యి ఉంటే నాకు కూడా 1 ఇయర్ లోపు నల్ అండ్ వాయిడ్ దాని కింద నాకు కూడా వెంటనే క్లోజ్ అయిపోయేది. ఈ అంటే ఇంట్లో కూడా 1.5 ఇయర్ నుండి ఈ రిలీజియన్ గురించి కూడా మిమ్మల్ని విమర్శిస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని కూడా అంటున్నారు. అవునండి. అంటే నేను ఏ రిలీజియన్ని కూడా ఫస్ట్ నుంచి అన్ని రిలీజియన్స్ని రెస్పెక్ట్ ఇస్తా. తెలియకుండా చేసుకోవడం అంటే చెప్పకుండా చేసుకోవడం ఒక తప్పు అయితే, చేసుకున్న తర్వాత ఇట్లా అంటే చెప్పకుండా చేసుకున్న తర్వాత బలవంతం చేయడం అనేది, ఇంకా మన వేరే రిలీజియన్ని కానీ దేవుళ్ళని కానీ విమర్శించడం అనేది ఇంకొక తప్పు. ఫైనల్గా రేపు ఇంకో ఆడపిల్లకి ఇలా జరగకుండా మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఖచ్చితంగా అంటే లోపలే ఖచ్చితంగా ఎవరు సఫర్ అవ్వద్దండి. మీకు అన్యాయం జరిగింది, మీకు ఇబ్బంది కలిగింది అని అంటే మీరు ఆ ప్లేస్లో నుంచి మీకు సేఫ్ కాదు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా బయటికి వచ్చి మీరు ఫైట్ చేసి మీ వాయిస్ అనేది బయటికి తీసుకొని వస్తేనే అసలు వాస్తవాలు, అసలు నిజం ఏంటి, మీకు జరిగిన అన్యాయం ఏంటి తెలుసుకొని మీరు సేఫ్గా బయటపడతారు అనేది అనుకుంటున్నాను. సో చూసారు కదా, రేపన్న రోజున ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా బయటకు వచ్చి వాయిస్ రైజ్ చేయాలి. అప్పుడే వారి యొక్క సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుందని కూడా చెప్తున్నారు. 1.5 ఇయర్ నుండి తను పడుతున్న కష్టం ఏదైతే ఉందో అది రేపు ఇంకొక ఆడపిల్లకి జరగకుండానే తను ఇప్పుడు బయటకు వచ్చి 10 మందికి ఈ నిజాన్ని అయితే చెప్పడం కూడా జరుగుతుందని ఇటు మేఘన అంటున్నారు. అయితే దీంట్లో ఒకటి కోణం కూడా ఉంది. అంటే తనకు అండగా తన కుటుంబ సభ్యులు నుంచున్నారు కాబట్టి ఈరోజు తను ఇండిపెండెంట్గా వచ్చి నుంచొని మాట్లాడగలిగింది. ప్రతి ఒక్క ఆడపిల్లకు కూడా అలాగే కుటుంబ సభ్యులు పెళ్ళైన తర్వాత ఆ సొంత ఇంటి కుటుంబ సభ్యులు నుంచోవాలని కూడా అంటూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.